కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ నిరుద్యోగులు సమర భేగి మోగించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, నిరుద్యోగుల సచివాలయ ముట్టడికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సాయిమాదేవి. ఏదైతే నిరుద్యోగుల సమస్యలకి గత కొద్ది రోజుల నుంచి కూడా ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే నిరుద్యోగుల సమస్యలకై నేడు సచివాలయం ముట్టడి పిలుపు మేరకు కూడా నేడు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, నిరుద్యోగ జాక్ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు సచివాలయం ముట్టడించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయం ముట్టడికి కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు విద్యార్థి సంఘాల నాయకులు కూడా తరలి రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాల మద్దతు కావచ్చు, అటు బీఆర్ఎస్పీ నాయకుల మద్దతు కూడా సంపూర్ణంగా కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులను ఇప్పటికీ ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఓయూ కావచ్చు, అటు అశోక్ నగర్ లైబ్రరీ కావచ్చు, అంటే పోలీసు వలయంలో కూడా మొత్తానికి నిర్బంధంగా కూడా ఏర్పరిచే పోలీసు ఆధ్వర్యం పోలీసు మధ్యలో కూడా విద్యార్థులను అరెస్ట్ చేసి కూడా తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మరి కాసేపట్లో అంటే విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, అటు జాక్ లీడర్లు కావచ్చు, అంటే పెద్ద ఎత్తున కూడా సచివాలయం ముట్టడికి సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా సిద్ధంగా ఉన్నారు. దాదాపు వేల మంది కూడా ఈ సచివాలయం ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఏదైతే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు కూడా ఎక్కడికక్కడ విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో కూడా గృహ నిర్బంధాన్ని కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా అటు పరిసర ప్రాంతాలను కూడా మోహరించి ఉన్నారు. దాదాపు అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా విద్యార్థులను ఎక్కడికక్కడ వెళ్ళనీయకుండా అక్రమ అరెస్టులను కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు కూడా దీనిపై వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.